తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవులకి ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. ఎస్, ఈరోజు మనం హనంకొండలో ఉన్నాము. మనతోని ఇద్దరు బహుముఖ ప్రజ్ఞాశాలి సార్ వచ్చేసి శ్రీమన్నారాయణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మొన్ననే అవార్డు అందుకున్నటువంటి పరిస్థితి. 3000 పై చిలుకు రచనలు రాసినటువంటి ఒక వ్యక్తి. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో సీనియర్ మేనేజర్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఆ, ఆ, లక్ష్మీనారాయణ సార్ వచ్చేసి రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా వారు విధులు నిర్వర్తించిళ్ళు. అలాగే ఒక 60 పై చిలుకు రచనలు, అది కూడా ఇంగ్లీష్లో రాయడంలో సార్ దిట్ట. ఇద్దరు నుంచి వెళ్ళి సొసైటీకి వీరిచ్చేటువంటి మెసేజ్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. Hello, good afternoon. I am very pleasure to giving my interview with your channel, that BVR TV channel. I am very pleasure. Ask me if you any questions. యా సార్, ఫస్ట్ మిమ్మల్ని కవిగా కాకుండా బీసీ, ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్ బీసీ కులగణన అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. యాక్చువల్లీ ఈ బీసీ కులగణన జరగడం వల్ల జరిగేటువంటి పరిణామాలపైన మీకు ఉన్నటువంటి ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే, బీసీ కులగణన అనేది ఇంపార్టెంటే. అలాగే బీసీ కులగణన బ్యాక్వర్డ్ క్లాసు చేయటం వల్ల ఎవరి స్తోమత ఏందనేది తెలుస్తుంది. కాకపోతే మొన్న మీరు ఇంటర్వ్యూ జరిగింది, మన విజయబాబు గారు, ప్రొఫెసర్ విజయబాబు గారు క్లియర్గా చెప్పారు. ఏమి జరిగినా ఏం చేసినా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని జరగాలని చెప్పి తనన్నది వాస్తవం. అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఈ కులగణన దేనికోసం కావాలి? రిజర్వేషన్లు అది అనే ఉద్దేశంతోనే కదా జరిగేది. రిజర్వేషన్లు సార్థకం కావాలి, కరెక్ట్ పర్సన్స్ అందాలనే కదా. కానీ నేను ఒక ప్రశ్న ఇందులో ఏంటంటే, బీసీలలో ధనవంతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా. బీసీ కులగణనతో పాటు ఆర్థిక కులగణన కూడా జరుగుతుంది ఇందులో. అయితే ఈ రిజర్వేషన్లు అనేది ఆర్థిక పరమైనటువంటి అంశం పైన పెట్టడం సముచితం. ఇప్పుడు ఎలాగైతే మన రేషన్ కార్డు ఉందండి, ఇప్పుడు ఇంత వాళ్లకు తెల్ల కార్డు, రేషన్ కార్డులో 2 లక్షల వరకు ఉంటే వాళ్ళకు వర్తిస్తుంది అంటారు. అలాగే అన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఇదే విధంగా రిజర్వేషన్లు కూడా ఇలానే ఉండాలి. అది కులగణన చేయండి, ఏదైనా చేయండి, దానితో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా, ఆర్థిక స్తోమతలు కూడా రికార్డ్ అవుతున్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం సమన్యాయం, సమధర్మం. కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేది ఆర్థిక స్థితిగతులపైన ఆధారపడి చేయడం వల్ల అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది. ఓకే సార్, మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఐ థింక్ డిఎస్పీగా రిటైర్డ్ అయినట్టున్నారు. యా, నాకున్నటువంటి ఒపీనియన్. ఆఫీస్ సూపరింటెండెంట్ అంటే సిఐ క్యాడర్ అనుకోండి. అయితే మీరు 60 పై చిలుకు రచనలు ఇంగ్లీష్లో రాశారు. సార్, ఎందుకు సార్ ఇంగ్లీష్లో రాయడానికి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? Because from my childhood I am very fond of this language, English language. That's why I have been struggling with the language. So I wanted to write something in English. So when I attended the institute, was running by our Dr. J. Damodar, who is a retired professor in English department at KUC. He is I inspired by him a lot. That's why I wanted to write poems also, because I got first class in his institution when I attended grammar school. I am very good at grammar. That's why why don't I lose this chance to write? I know many words, so I wanted to write poems. Gradually, I have been writing some poems, and so far I have written near about 70 poems, and 70 poems in English. Even service also I used to write. Now one of my poems got first prize at Hyderabad. I wrote on Abhinandan, the commandant Abhinandan. So I got first prize, and I got some money also from them, prize money.
So this is all about my history about language. ఓకే. మీరు 3000కి పై చిలుకు రచనలు రాశారు. సార్ వాటి గురించి ఏం చెప్తారు? నిజంగా 3000కు పై చిలుకు రాశారా? నిజంగా రాసిల్లా? 3000 అవును. అందులో తెలుగు వచ్చేసి ఒక 15,000 వరకు ఉంటాయి. సారీ మీరు సరే. మల్టిపుల్ ఓకే. లాంగ్వేజ్‌లో రాశారు గదా! మల్టిపుల్ యాహ్! రాశాను కాబట్టి యాహ్! ఐ అందులో నో దట్. 1500 ఓకే. 1500 వరకు ఆ! అందులో ఈ తెలుగులో ఉంటాయి. యాహ్! ఓకే. మిగతా 2 కలిపి యాహ్! 1500 అవి ఉంటాయి. విచ్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ హిందీ అండ్ హిందీ. యాహ్! ఓకే. అయితే నేను కన్నడ గూడా రాయగలుగుతాను. కానీ కన్నడ విని అది చేసేవాళ్ళు లేరిక్కడ కాబట్టి అంత టైం గూడా నాకు లేకపోయింది. సో, నేను ఈ బహుభాషా విధంగా నేను నా యాహ్! ఫీల్డ్‌లో తిరగటం వల్ల అన్ని రాష్ట్రాలు నేను నేర్చుకోగలిగాను. సో, ఆ విధంగా నేను ఓకే. అన్ని రాశాను. ఓకే. సార్ ఇక్కడ అన్ని రాష్ట్రాలు అంటా ఉన్నారు. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో దేశమంతటా ఒక 4, 5 రాష్ట్రాలు కాకుండా రిమైనింగ్ అన్ని రాష్ట్రాల్లో మీరు పనిచేసినటువంటి ఒక వ్యక్తి. వాస్తవానికి మీ అనుభవాలు చెప్పండి. అవును. ఒక 4, 5 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో అన్ని సంస్కృతికి, మన భారతదేశ సంస్కృతికి నేను భిన్నమైనటువంటి సంస్కృతులను భిన్న ప్రదేశాలలో నేను అనుభవపూర్వకంగా నేను గడించటం నాకు ఈ కవితలలో నాకు సానబట్టినటువంటి ప్రావీణ్యత కూడా హ్మ్. దానివల్లనే కలిగిందనుకుంటున్నాను. కానీ మన ఇండియన్ కల్చర్ ఏదేమైనప్పటికీ ఒక ప్యారలర్ సౌ సామ్యత ఉంది అన్నిట్లలో. సార్వభౌమ. సామ్యత అనేది అన్నిట్లలో ఒక సమానత్వం ఉంది. యాహ్! ఈక్వాలిటీ. ఈక్వాలిటీ. సో, ఎటు చేసి ఒక ప్రేమభావం, ఒక స్నేహభావం ఇలాంటియన్నీ అన్ని సంస్కృతులలో ఉన్నాయి. అయితే నా జీవితంలో నేను ఎక్కడ చేసినా కూడా 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌కి ఎక్కువ ఎక్కడ ఏ ప్రాజెక్ట్‌లో కూడా ఎక్కడ ఏ ప్లేస్‌లో కూడా లేదు. నా జీవితం ఇలాగే 22-25 ఇయర్స్ నడుస్తూ వచ్చింది. సో, ఈ రకంగా నాకు ఆ భాషల మీద పట్టు జరిగింది. ప్లస్ నాకున్న కష్టాల వల్ల నాకు ఈ రాయాలి. సమాజానికి ఇటువంటి పరిస్థితులు ఏమైనా కష్టతరమైన పరిస్థితులుంటే, ఈ పిల్లల యొక్క ఈ యూత్ యొక్క సూసైడ్ చేసుకునే విధానాలు ఇవన్నీ చూసుకుంటూ అన్ని రకాల కవిత్వాలు నేను రాయటం మొదలుపెట్టాను. ఓకే. ఓకే. సార్ ఇక్కడ రాశిళ్ళు ఓకే. కాకపోతే అవి పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్ళాయా? అంటే మీరు పుస్తక రూపంలో ఆవిష్కరణలు ఏమైనా చేశారా? ఇప్పుడు రాయటం అనేది మీ ఇంట్లోనే ఉండొచ్చు. బహుశా నాకు తెలిసైతే. కానీ అవి పబ్లిక్ మాధ్యమాల్లోకి వెళ్ళాలంటే పుస్తక రూపంలో మీరు ప్రింట్ అనేది చేయవలసినటువంటి అవసరం అయితే ఉండే. మీరు చేశారా? కరెక్ట్. కరెక్ట్ క్వెషన్ వేశారు. యాక్చువల్‌గా నేను నా స్తోమతకు తగ్గి ఇప్పుడు నేను బుక్స్ ప్రింట్ చేసే పరిస్థితి లేకపోయింది కాబట్టి నేను చేయలేకపోయాను. కానీ నా కవితలు ముఖ్యంగా ప్రతిరోజు పేపర్‌లో పబ్లిక్‌గా నేను ప్రచురింపజేయటం, పబ్లిక్‌కు నేను చేరవేయటం, మల్టీమీడియా ద్వారా అందరికీ చేరవేయటం జరిగింది. ఎందుకంటే నా ఒక కవితలలో వినోదమే వినోదమైనటువంటిది కాదు. ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి ఒక్క కవిలో ఒక మెసేజ్ కంపల్సరీ కవిత్వం ఉంటుంది. అప్పుడే నాకు చెయ్యి కదులుతుంది. ఆనందంగా ఎన్నో విధమైనటువంటి హాస్యంగా, ఎన్నో వినోదభరితమైనది చాలామంది రాస్తున్నారు కవులు. నేను అనుకుంటున్నాను అంత ఎనఫ్ వినోదానికి. కానీ ఇలాంటి రచనలు ముఖ్యం అనుకోని నేను దాన్ని చేపట్టానన్నట్టు ఇంపార్టెంట్. ఓకే. సార్ మీరు రాసినటువంటి 60, 70 రచనల్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందు ఏదైనా ఒకటి ఇప్పుడు వినిపించగలరా? Yes, I can definitely read it and now we are. Among my poems, I wrote 2 poems on Abhinandan, ఓకే. the chief commandant. Yes. So one of them has got first prize at Hyderabad. ఓకే. Now I am going to Yeah. tell you that. The title of this poem is A Soldier's Soul. A Soldier's Soul. My birth is meant for eternal birth after battle. My birth is meant for eternal birth after battle. I salute the earth for giving my birth before battle. I salute the earth for giving my birth before battle. Country has no dearth,
like my soul among all. Country has no dearth like my soul among all. Century of country, plenty like my soul. Century of country, plenty like my soul. Blood of me damped the soil to germinate patriots. Blood of me damped the soil to germinate patriots. Shed of my tears terminates traitors. Shed of my tears terminates traitors. Parents ought to be happy and proud. Parents ought to be happy and proud. Brothers and sisters must be bold and brave. Brothers and sisters must be bold and brave. My body remains into the womb of my motherland. My body remains into the womb of my motherland. My soul cries to be a soldier again on the Holy Land. My soul cries to be a soldier again on the Holy Land. This is all about, it is a soul of a soldier. But for writing this poem, basically on observing the Abhinandan, just as once upon a time, 10 years ago, he has fallen on the terror of Pakistan. Then the soldiers of Pakistan have come and gathered him and tortured him a lot. And seeing that issue, that event, I wrote this poem on soldier. It's a soldier's soul. I got first prize at Hyderabad on this poem. I got some money, prize money also. So this is the poem I wrote. Among this, I wrote many poems on with different subjects. ఓకే సార్, మీరు రాసినటువంటి 3000 పైచిలుక రచనల్లో ఇప్పుడు ఏదైనా ఒకటి ప్రేక్షకుల కోసం. నేను ఈ బీసీలు అన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటిదే టైటిల్ చెప్పండి ఫస్ట్. చెప్తాను. కవిత శీర్షిక కులం ఒక వర్గ సమూహం. ఓకే, ఎప్పుడు రాశారు సార్ ఇది? ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూ ఈ మూమెంట్లోనే రాశాను. ఇప్పుడు బీసీ బర్నింగ్ ఇష్యూ అవుతుంది కదా, కులాల గురించి అది రాశాను. మనమంతా మానవత్వం ఉన్న మహోన్నతమైన సాధకులం. కులం చివరిలో కులం అని వస్తుంది, దాన్ని నొక్కి చెప్తున్నాను ఎందుకంటే దాని మీద శ్రద్ధ వహించాలి కాబట్టి. మనం సకల జాతులను సంరక్షించటానికి సృష్టించబడిన రక్షకులం కులం. కానీ మనమంతా మనలో మనమే జాతులుగా కులాలుగా విడిపోతున్న అమాయకులం కులం. అగ్రకులం దిగువ కులం అనే మాయలో పడి మనలో మనమే ఘర్షణ పడి అవుతున్న సేవకులం కులం. ఎందుకు కలం అనే పదం వాడుకొని ఓడిపోతున్నాం? మనమే కదా ప్రపంచానికి నీతి బోధకులం కులం. ఎవరు వారు మనుషులలో సృష్టించింది ఈ విభేదాల కక్షల కుట్ర కులం కులం. మనమంతా ఒక్కటే, ఇక్కడ సమూహంగా ఉన్న తెలివిగలిగిన సభికులం కులం. కులం అనే రుగ్మతను మనమే సృష్టించుకొని మనలో మనమే అవుతున్నాము అనామకులం కులం. అగ్రకులం అంటూ కొందరు అగ్రతాంబూలం వేసుకుంటున్న అస్మదీయులను భరిస్తున్న ఆస్తికులం కులం. దిగువ కులం దీనకులం అంటూ నిస్పృహ కోల్పోతున్న తస్మదీయులకు మనమే ప్రేమికులం కులం. అగ్గిలం మీద గుగ్గిలం చల్లి విద్వేషాలను సృష్టించే వారి ఆటలను నివారించేందుకు ప్రయత్నిస్తున్న సోదకులం కులం. ఈనాడు స్వార్థపూరిత తంతు చాప కింద నీరులా సాగుతుంటే గ్రహించి సరిచేయవలసిన మనమే కదా వివేకులం. కలిసి ఉంటే కలదు సుఖం అని గుర్తించిన రోజు మనమే అవుతాం సకల లోకాలకు ప్రబోధకులం కులం. కుల రాజకీయం ప్రబోధకులం. కుల రాజకీయం సృష్టించే వర్గపరమైన విభేదాలు కుట్రలు ఆపకపోతే ఎలా అవుతాం మనం వివేకులం కులం. సబ్బండ వర్గాల శ్రమ కుసి పట్టుదల లేకుంటే ఈ సమాజం చతికిల పడిపోయి ఉండేది. అందుకే మనమంతా అయ్యాం శ్రామికులం కులం. దుర్మార్గపు పెత్తనాలను సహించి కూడా సమాజ శ్రేయస్సే ముఖ్యమనుకొని మానవత్వంతో నడుం బిగించిన కర్షకులం కులం.
నిస్వార్థమైన మనలో కొందరు ఈ రాజ్యంలో రాజుగా ఎదగాలి. ఎందుకంటే మనం ధార్మికులం. కులం ఓకే. వన్యప్రాణులలో లేని కులం వాటి వారసులమైన మనకు ఎలా వస్తుంది? తెలుసుకోలేనంతటి వాళ్ళం కాదు మనం మూర్ఖులం. వన్యప్రాణులలో లేని కులం వాటి వారసులైన మనకు ఎలా వస్తుంది? తెలుసుకోలేనంతటి వాళ్ళం కాదు మనం మూర్ఖులం. కులం కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. ముహూర్తాల పేరిట మోసపోకండి. మనమంతా ఒకే జాత కులం. కులం విభజనలో ఉంది విస్ఫోటం. అందుకే మనమంతా ఐకమత్యాన్ని ప్రోత్సహించే సాధకులం. కులం ఇకనైనా సత్యం అర్థం చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి వాటిలో మనది ఏ కులం? Yeah. ఇది నిజంగా చాలా గొప్పగా కులం 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 అనుకుంటారు. ఎండింగ్‌లో కులం కులం ఎలా ఎలా అసలు ఇదంతా? అందుకే కులం అనేది ఒక వర్గమైనటువంటి పేరు అది. కులం అనేది జాతి, గీతి అది కాదు. మనం ఈ రకమైనటువంటి పని చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి అది సభికులు. అరే సభ చేస్తున్నారు వాళ్ళు సభికులు. వీళ్ళు గాయకులు. అరే పాడుతున్నారు వాళ్ళు గాయకులు. అలాగే వారి కమ్మరి వాళ్ళు చేస్తుంటే వాళ్ళను ఆ యొక్క కులాన్ని అనేది మనం ఒక వర్డ్ అది. యాహ్! ఒక వర్గం అది. యాహ్! దానికి మీనింగ్ ఏంటి? వర్గం. ఓకే. జాతి, కులం అంటే దాన్ని ఒక రకమైనటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు అందరూ. అదే భ్రమలో యాహ్! ఈ గొడవలు జరుగుతున్నాయి. ఓకే. మీరు బహుముఖ ప్రజ్ఞశాలి, మీకు రీసెంట్‌గా అవార్డ్ కూడా వచ్చింది. ఏ రకంగా మీరు బహుముఖ ప్రజ్ఞశాలి? మిమ్మల్ని మీరు ఏ రకంగా సంబోధించుకుంటారు బహుముఖ ప్రజ్ఞశాలిగా? అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మేధావులున్నారు. చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు మన వంగ హన్మకొండలో. యాహ్! వారితో నా అనుభవాన్ని, వారికి నన్ను దగ్గర చేసేటువంటి నా సామర్థ్యాన్ని, నా యొక్క భాషా ప్రావీణ్యాన్ని నేను పరిగణలోకి తీసుకుంటే నాకు అనిపిస్తుంది. యెస్! వీళ్ళంతా అనేది నాకు నేనుగా నేను బహుముఖ ప్రజ్ఞాశాలినేనని. హ్మ్. ఎందుకంటే నాకు ఆ కష్టాలు నన్ను యాహ్! అంత ఎత్తుకు తీసుకొచ్చాయి. ఓకే. సార్, ఇప్పుడు మీరు అంటే సర్వీస్‌లో ఉండంగానే, సీఐగా ఉండంగానే మీరు పోయెమ్స్ అంటే రచనలు రాశారు గదా! ఒక రచయితకి సరైన గుర్తింపు ఉంది అని దానికి సరైన కొలమానం ఉందా? ఎలా ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అని ఒక రచయిత ఉన్నారు. Yes, I'll tell you. I'll యాహ్! tell యాహ్! you. చెప్పండి. There must be a scale, యాహ్! a స్కేల్ parameter. షూర్. ఓకే. Yes, ఓకే. to measure the poem. హ్మ్. When I wrote this poem and presented at Hyderabad, ఆ! so many people there. The president who presided over that meeting, poets meet, he told me that you are a real son of India ఆహా! on observing this poem. ఓకే. It has strength, you know. ఓకే. If a person writes a good poem, ఆ! he has a good strength, and it gives him lot of pleasure, హ్మ్. and it gives lot of a big name. Also, why యాహ్! every poem has its strength, own strength. If it should be presented in a systematic way, in a meaningful way. If meaningless poems are so many meaningless poems are there, Yeah. it doesn't give any matter. It Yeah. doesn't matter. It doesn't give any strength. Yeah. But a good poem gives his much strength to everyone. యాహ్! ఓకే. విశ్వ కవులని జెప్పేసి తర్వాత ప్రకృతి కవులని జెప్పేసి, ఖండాంతర కవులని జెప్పేసి మిమ్మల్ని సంబోధిస్తా ఉంటారు. అంటే కవులని ఆ రకంగా కొన్ని పేర్లతో సంబోధిస్తా ఉంటారు. Yes, I tell you. మీకు ఏ పేరు? Recently, one great poet is there, Yeah. whose name is Mr. Sirajuddin. Yes, He I worked know. in he worked in Revenue Department. Yeah. So, on observing his hundreds of poems, every poem relates to universal. Universal. That he gives the message through his poems for universal sanctity only. So that's why we thought that our dear friend, beloved friend, he got polyglot recently rank title, and also multilingual poet. So we decided that we should give him an award. That must be a big award. Not so that's why we thought, and we decided to give him the award. We have given him the award of universal poet from our Sai Mira Cultural Society at Hanamkonda. So the president of is Potanachari is the president. I am the treasurer in that society. He is vice president in that society. That's why we have given that award, to Universal Poet Award. Universal Poet Okay. to Mr. Sirajuddin.
విశ్వకవి. విశ్వకవి. ఎస్, తెలుగు ఇన్ తెలుగు విశ్వకవి. ఎస్, విశ్వకవి బిరుదు మీ సంస్థ ఇచ్చిందని సార్ ఇందాక అన్నారు. కాకపోతే ఇదే బిరుదు పైన చాలా మంది ఇక్కడ కవులు అపోజ్ చేసిళ్ళు, అంటే మింగుడు పడలేదు. కొంతమందికి నిజంగా అది మేబీ మీ దగ్గర కూడా రావచ్చు. ఎస్, దీని మీద క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్గా మన దగ్గర కవులలోనే కాదు, నేను చూస్తున్న సమాజంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క చోట నేను గ్రహించేది ఏంటంటే, నేను గొప్పగా ఉండాలి, నాకంటే వేరే వాళ్ళు గొప్పగా, పక్కన వాడు గొప్పగా అయితే నేను తగ్గిపోతాను అనే ఒక న్యూనతా భావం ఉన్నది చూశారు. దానివల్ల ప్రతి ఒక్కరూ డ్రాబ్యాక్ అవుతున్నాం, మన అభివృద్ధి కుంటిపడుతుంది. యాక్చువల్గా ఒకవేళ తనను ఆ, కాదు కూడదు అని గుంజాలని చూసినా ఒక పెద్ద గీతను చిన్నగా చేయటం వల్ల చిన్న గీత పెద్దగా కాదు కదా, చిన్న గీత చిన్నగానే ఉంటుంది. ఆయన టాలెంట్ ఎటు పోదు. కనబడటానికి చెడపటం వల్ల ఆయన టాలెంట్ ఆయన దగ్గరే ఉంటుంది, కనబడటానికి చిన్నగా ఉంటుందేమో కానీ టాలెంట్ ఎటు పోదు. సో ఈ భావన ఏంటంటే, అది పెద్దగా ఉందంటే అరే ఇంత పెద్ద కవి నా వాడు నా మిత్రుడు అని చెప్పుకుంటే నాకు ఇంకా రెండింతలు. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి కూడా రానటువంటి ఆ అవార్డు, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చారని చెప్పేసి కొంతమంది కవులు అంటున్నారు. అంత గొప్ప అవార్డు సిరాజుద్దీన్ గారికి ఎలా ఇచ్చారనేదే ఇక్కడ కవులు వాదన. దీని మీద కూడా క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా ఇప్పుడు రికార్డెడ్గా అఫీషియల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి విశ్వకవి వచ్చిందని రికార్డెడ్ ఎక్కడా లేదు. అది మహాత్మా గాంధీ గారు ఓరల్గా అనటం వల్ల నేను విన్నది చూసింది కూడా, ఇది మన ఆన్లైన్లో కూడా చెక్ చేసినా కూడా అది ఓరల్గా తను అన్నదాని మీద అంత గొప్పవారు అన్నారు కాబట్టి అదే విధంగా విశ్వకవి అనేటువంటి చర్చ వచ్చింది, అతనికి ఆ పేరు వచ్చింది. కానీ అఫీషియల్గా ఏ మంచి మీద ఏ రకమైనటువంటి అవార్డు కానీ ఇవ్వటం జరగలేదని అది హిస్టరీ చెప్తోంది. మరి ఇప్పుడు గర్వపడాల్సింది ఏంది? మన వరంగల్లో మన వ్యక్తి ఒకతను విశ్వకవి అని గర్వపడుతున్నాడంటే తోటి వాళ్ళంతా గర్వపడాలి, కవులంతా గర్వపడాలి. కులం ఏది? కులం మనమే కదా, కవికులం, కవులం కదా, కవికులం కదా మనం. మరి ఇంకెక్కడిది? మరి చిన్న భేద వాడు పరాయి విరాయి అనేది ఏమి లేదు కదా, మనమే అంతా. సో దానికి గర్వపడాల్సింది పోయి మనమే తక్కువ చేసుకుంటున్నామని నా ఉద్దేశం ఇక్కడ. సో సార్ మీరు చెప్పండి, కవి సమ్మేళనాలు నిజంగా కవి సమ్మేళనం చాలా మంచిది, అది మంచి ప్లాట్ఫామ్. కాకపోతే అక్కడ చిన్న కవులకి అవకాశాలు ఇవ్వట్లేరు అనేది ఒక వాదన మూట కట్టుకుంటా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? Well said that in Poets Meet, what you have asking me, have asked me, it's true. Somewhere, it's true. Somewhere, some poets, they are really how they have been calling as a poets, but they are not really poets. Not real poets. To somewhat they write. He is being named as a poet, but he is not a real poet, because when he is lamenting on others, what is his knowledge? What is his opinion? What is his behavior? Tell me. A poet must be a smooth-minded, and an intellectual minded. He should not lament on others. Yes. So be like that. But often he is saying something against some other persons. It's bad, very bad, very bad. And I don't call them as a poets. Basically, they are stupids only. Stupids? Yes, why not? Definitely, I would like to say them stupids. Every poet must be in a patient way. He must be in a most patience, and he must appreciate all others. Then only the newcomers will grow up. Otherwise, how then can grow? At beginning, if they comment adversely without any reason, how can they develop in their literature? How can they write their poems? So that's why I don't call them as a poets. They are, if I would like to call them as a poet, they are semi-poets. They are not perfect poets. ఓకే సార్, ఇక్కడ పర్ఫెక్ట్ పోయట్స్ కాదు, వాళ్ళు సరైన రచయితలు కాదని చెప్పేసి సార్ అంటా ఉన్నారు. సరైన రచయితలని ఎలా మనం వాళ్ళని సరైన కులమానం ఉందా? ఇప్పుడు సరైన రచనలు రాసేవాళ్ళు వీళ్ళు అని మనం ఎలా చెప్పగలం? సరైన రచనలు అంటే ఏంటిది అసలు? యాక్చువల్లీ సరైన రచనలు అంటే రచన వల్ల
సమాజంలో ఒక మార్పు రావాలి, మిమ్మల్ని ఎంతో కూడా కొంతమంది మీద ప్రభావం చూపెట్టాలి. ఉమ్. సరైన రచనలు అంటే మరి ఆహా. సరైన కవి అంటే సరైన రచనలకు డెఫినేషన్ నేను చెప్పింది ఇంతకుముందు. Yeah. సమాజం మీద ప్రభావం చూపెట్టాలి, చూపెట్టాలి. ఏదో ఒక మెసేజ్ కొత్తగా, లేకపోతే హృదయాలకు దగ్గరగా, ఈ నవతరానికి అర్థమయ్యే విధంగా Yeah. ఉండేటువంటి ఈ రోజుల్లో సరైన రచనలు అనవచ్చు. ఓకే, మీరేం చెప్తారు? Yes, I'll tell accurately. If you go through the poems of Mr. Sirajuddin, Yeah. you will come to know that who is a good poet and who is a bad poet. Mm. You know, if you go through the poems of the legend Sirajuddin Sahab, then you will come to know that who is who is poet, good poet, who is bad poet. You know, if you go through them, the poems written by our Sirajuddin Sahab. Yes. ఓకే ఓకే, మీ 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 రచనలలో అంటే మీ మీ పోయంలలో అంటే మీ ఆ, సాహిత్య ప్రియులలో కొంత ఈగోస్ కూడా ఉంటాయట, నిజమేనా? అంటే కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయని చెప్పేసి, పలానా వ్యక్తి ముస్లిం అని చెప్పేసి, సిరాజుద్దీన్ గారు ముస్లిం అని చెప్పేసి కొంత ఆయనని పక్కన పెట్టడం అట్లాంటిది ఏమైనా ఉంటాయా? So I never think like that so far in my life. I don't have that much of ego. I don't like that the word ego itself is ego. I don't allow it to come to my near to me. So he is a very good poet. He is really an accurate poet, an amazing poet. If somebody is telling against him, he is number one stupid. Now, without knowing is properly, though he is Muslim, if you are asking, so that's why I'm coming out with that the word Muslim. So I don't say that Muslim because he is by name only Muslim, but he speaks very good Telugu. In Hindu people also do not speak like him. He's very good at Telugu also. You know, how can some stupids say against him without any reason, without going his poems deeply? If they read his poems, they won't say like that. You know. ఓకే సార్, మీకు ఒక రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ అయిందట బస్సుల్లో. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము కొత్తగా ఫ్రీ స్కీమ్, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం, దాని మీద కొంత మీకు ఏదో ఎక్స్పీరియన్స్ అయిందని విన్నా, ఏంటిది అది? అవును, నేను రీసెంట్లీగా బెంగళూరు మ్యారేజ్కి అటెండ్ అయ్యి వస్తుంటే వరంగల్లో ట్రైన్ దిగాక అప్పుడు నైట్ బాగైంది, ఆటోలో ఎందుకులే బస్కి వెళ్దామని చెప్పి, చాన్నాళ్ళు అయింది కదా వెళ్దామని చెప్పి మా మేడంతో నేను బస్సు ఎక్కాను, 11 నెంబర్ బస్సు ఎక్కాను. బస్సులో ఈమె ఆధార్ కార్డు తీసుకురావటం మర్చిపోయింది. యాక్చువల్గా ప్లాన్ లేదు, బస్సు ఎక్కే ప్లాన్ లేదు. కాబట్టి సరే అప్పుడు బస్కి వెళ్దాం పదా చూద్దాం, నా దగ్గర డిజిటల్ కాపీ ఉంది కదా దాన్ని చూపెడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజ్ నాట్ అలౌడ్, కండక్టర్ అలో చేయలేదు. చేయకుండా లేదు సార్ మాకు ఒరిజినల్ చూపెట్టాలి అన్నాడు. ఎందుకయ్యా అలా అంటున్నావు, ఇది ఆధార్ కార్డే కదా, ఎందుకు నువ్వు అలో చేయవు, నువ్వు ఏమన్నా ఎంటర్ చేస్తున్నావా, లేదు కదా. లేదు సార్ మాకు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మేము చూసి మేము చేస్తామంటారు. మరి నువ్వు ఎన్ని కొడుతున్నావు మాకు ఎలా తెలుస్తుంది ఫ్రీ, నువ్వు ఈమె ఆధార్ కార్డు చూస్తున్నావు వాళ్ళది కొడుతున్నావు, చూసి నువ్వు చెప్పిందే కదా లెక్క, నువ్వు కొట్టిందే లెక్క కదా, ఎన్ని కరెక్ట్గా లెక్కలు కొడుతున్నారు ఎన్ని కొట్టట్లేదని ఎలా తెలుస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఇక్కడ మిస్ అవుతుంది కదా అని అన్నాను. మేమేం చేస్తాం సార్, మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అది. అయితే ఈ విషయంలో పారదర్శకత అనేది ఉచితం అనే పథకం చాలా గొప్పది. ఈ పథకం మీద చాలామంది విమర్శించారు, ఉచితంగా బస్సులు పెడతారా అని. కానీ ఉచిత బస్సు సౌకర్యం అనేది అది చాలా బాగా ఆలోచించి మేధావులు చేసిన పని, అది చాలా గొప్పది. అది ఎందుకంటే పోయిన రోజులలో నలుగురిని చేసుకొని వెళ్ళాయి బస్సులు, 2000 డీజిల్ ఖర్చు చేసి. టైంకి వెళ్ళాలి రావాలి. కానీ ఈరోజు అదే బస్సు 50 మందిని ఫుల్ఫిల్గా సస్యశ్యామలంగా నడుస్తున్నాయి. ఇప్పుడు నష్టం జరుగుతున్నట్ట మనకు లాభం జరుగుతున్నట్ట? మన ధనం మనకు సేవ్ అవుతుంది, సద్వినియోగం అవుతుంది. 2000 మనకు సద్వినియోగం అవుతున్నాయి. నష్టం ఎక్కడుంది? నలుగురితో పోయినప్పుడు నష్టం లేదు, కానీ ఇప్పుడు ఫ్రీగా పెట్టినంత మాత్రాన మనమే ఫ్రీ ఎక్కడిది, మన ఖజానా నుంచి మనం డబ్బులు ఇస్తున్నాం. ఫ్రీ ఎక్కడదండి? ఉచితం అని మళ్ళీ ఆ పదం నొక్కి చెప్తున్నారు. ఉచితం కాదు అది.
మన ఖజానా నుంచి మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ బస్సులో ఏమైందంటే, బస్సులో ఈ మధ్యతరగతి కుటుంబాలు పేదలే. అధిక శాతం వాళ్ళు 90% వాళ్ళే వెళ్ళేది. 10% పింఛనర్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తారు కావచ్చు. సో ఇది కరెక్ట్‌గా ఆకలిగొన్న వాళ్లకు డైరెక్ట్‌గా అన్నం పెట్టడం అనేటువంటి పద్ధతి ఇది. వాళ్ళ అందుతుంది. సో ఈరోజు అది చక్కటి ఈ ఆధార్ కార్డు తో ఉన్న ఇటువంటిది ఏది మన ఈ బియ్యం పథకం, వైట్ కార్డు, ఈ ఆరోగ్యశ్రీ పథకాలతో సమానమైనటువంటి గొప్ప పథకం ఇది నేనంటున్నాను. సో దాంట్లో నన్ను ప్రభుత్వాన్ని కోరుకుంటేది కూడా ఒకటే. ఈ యొక్క పారదర్శకత ఎన్ని లక్షలు అయినాయి, ఏంటి, ఏ రోజు ఎంతైంది అనేది అది ఆధార్ కార్డుకి లింక్ చేసి ఆ టికెట్ జారీ చేసినప్పుడు మాత్రమే సాధ్యం. లేకపోతే దానిలో పారదర్శకత ఉండదు. 1,00,000కు 2,00,000, 2,00,000కు 3,00,000 ఎన్నైనా వాళ్ళు చూపెట్టవచ్చు. ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం చేయకపోవచ్చు, కానీ ఆర్టీసీ చేయొచ్చు లాభాల కోసం. ఎక్కడుంది పారదర్శకత? లేదు కదా. స్కామ్ అని జరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్కామ్ అని అనకూడదు మనం. ఇప్పుడు అక్కడ ట్రాన్స్పరెన్సీ దెబ్బతిన్నది. ఇప్పుడు కండక్టర్ మీద వేసాం కదా, ఆయన ఎన్ని కొడితే అన్నే కదా, చూసి కొట్టడమే కదా, నెంబర్ లింక్ ఏం లేదు కదా, స్కాన్ లేదు. అది ఎన్ని కొట్టితే అది లెక్క అన్నీ కదా ప్రభుత్వానికి వెళ్ళేది. ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే కదా. మనం ఖజానా నుంచి డబ్బులు తీయాలంటే ఎన్ని సపోర్టింగ్స్, ఎన్ని బిల్స్, ఎన్ని పెడతాం, డబ్బులు పెట్టి డ్రా చేసి మనం పేమెంట్స్ ఇస్తాం. దీనికి సపోర్టింగ్ ఏంటి? టికెట్ కొట్టింది కండక్టర్, ఎన్ని కొడితే అన్ని ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు తీసియటమేనా? ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది అంటున్నాను, ఇక్కడ అకౌంటబిలిటీ మిస్ అయింది. సో దీన్ని సరిచేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను సరి చేయడం అంటే ఎట్లా? మీకేమైనా డిజిటలైజ్ చేయటమే. ఆధార్ కార్డు డిజిటలైజ్ చేసుకొని డిజిటల్ కార్డు ప్రకారంగా వాళ్ళ కార్డు కొట్టగానే స్వైప్ చేసుకోవడం, వాళ్ళ కార్డు నెంబర్ ఎంట్రీ చేయటమా, దాని మీద చేయటం కదా, దాని ద్వారానే ఉంటుంది. మీరేమైనా మాట్లాడతారా సార్ దీని మీద? Just now you asked me that some poets are lamenting on other poets, saying that he is a Muslim and Christian is something somewhat religious base. So basing on that only, recently I wrote one poem. Yeah, shall I read it now? So that's why is a social soul. The title of this poem is A Social Soul. Am I a Hindu first or an Indian first? Am I a Hindu first or an Indian first? Am I a Muslim first or an Indian first? Am I a Muslim first or an Indian first? Am I a Christian first or an Indian first? Am I a Christian first or an Indian first? Am I a Buddhist first or an Indian first? Am I a Buddhist first or an Indian first? Am I a Dalit first or an Indian first? Am I a Dalit first or an Indian first? Am I a Brahmin first or an Indian first? Am I a Brahmin first or an Indian first? Am I a South Indian first or an Indian first? Am I a South Indian first or an Indian first? Am I a North Indian first or Indian first? Am I a North Indian first or Indian first? Am I a Prime Minister first or an Indian first? Am I a Prime Minister of India first or an Indian first? Am I a President of India first or an Indian first? Am I a President of India first or an Indian first? Am I a Commander-in-Chief first or an Indian first? Am I a Commander-in-Chief first or an Indian first? Am I a supporter of any ism first or an Indian first? Am I a supporter of any ism first or an Indian first? I am a white collar blue. I am a white collar or a blue collar worker first or an Indian first? I am a youth, senior citizen first or Indian first? I am a youth or senior citizen first or Indian first? So I write this poem on social awareness, and also who is first. Everybody is Indian. Later everything has come. We have created. That's why I wrote this. Just now you asked me about religion. మీరు యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది సార్? My education had been completed at Narsampet area, Timmarayan Pahad.
where I studied up to 7th class. Later, I studied SSC, I appeared for SSC examination as a private candidate. I didn't study 8th, 9th, 10th. Directly, I gave examination. Appeared for the SSC examination. In those days, I passed the SSC, and later I did my intermediate at Narsampet, and also did my. I didn't complete it. I am studying by distance education now. Though I have no degrees, but I can teach grammar to MA literature students also. I taught it. I taught already. That much of ability I got by struggling hard in English language. I very mad at English, mad. So that's my background of English. ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్ ఐ మీన్ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది సార్? నాదంతా పల్లెటూళ్ళలోనే గడిచిపోయింది. ఎల్కుర్తి హవేలీలో నాది 4th క్లాస్ వరకు చదివాను. వరంగల్ జిల్లా ఎల్కుర్తి హవేలీ. ఆ తర్వాత అంతా బాల్యం నాది బలపాలలో జరిగింది. డోర్నకల్ దగ్గర బలపాల. ఇది మన నామనాగేశ్వరరావు గారి స్వగ్రామము. ఎంపీగా ఇదయ్యారు. అది ఆ స్వగ్రామంలో నా బాల్యం అక్కడ వరకు 10th వరకు అక్కడే జరిగిపోయింది. ఇక ఆ తర్వాత కామన్‌గా ఇలాగే నా బాల్యం అంతా పల్లెటూళ్ళల్లో జరిగింది కాబట్టే నాకు ఈ ఇంకా నాకు ఆ పల్లెటూరు సంస్కృతి మీద, దాని మీద నేను మరవలేదు. తర్వాత నేను ఇక్కడ నుంచి నా ప్రస్థానం అంతా ఇక మళ్ళీ వదిలేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో అవి విలేజెస్, ఇంటీరియర్ ప్లేసులలోనే తిరగటం జరిగింది. ఇంకేదైనా ఇంకొకటి ఏదైనా సోషల్ అవేర్‌నెస్ కల్పించే ఏదైనా మీరు రాసిన రచనలు? రీసెంట్లీగా నేను అయితే రీసెంట్లీగా నేను ఒకటి రాసుకున్నాను. అంతరంగ తరంగాలు. అంతరంగ తరంగాలు. అంతరంగ తరంగాలు. ఇది రీసెంట్లీ నేను రాశాను. నేను నిత్యం ఉరకలేసే నవ ఉదయమవుతాను. నేను నిత్యం వెలుగు పంచే ఒక రవిని అవుతాను. నేను నిత్యం సెదను తీర్చే సెలయేరునవుతాను. నేను నిత్యం ఫలములొసగే వృక్షమవుతాను. నేను నిత్యం పరిమళించే పుష్ప తోటనవుతాను. నేను నిత్యం హాయినిచ్చే ఒక నవ్వునవుతాను. నేను నిత్యం గగన వీధిలో విహంగమవుతాను. నేను నిత్యం శాంతి పంచే కపోతమవుతాను. నేను నిత్యం వెన్ను తట్టే ఒక అండనవుతాను. నేను నిత్యం ఒక కొండలాగా తోడునవుతాను. నేను నిత్యం నిండుకున్న ఒక కుండనవుతాను. నేను నిత్యం తల ఎత్తి నడిచే వ్యక్తినవుతాను. నేను నిత్యం ప్రేమ పంచే ఒక తండ్రినవుతాను. నేను నిత్యం ఆడబిడ్డలకు ఆత్మ బంధువు అవుతాను. నేను నిత్యం కటిక చీకటిలో చంద్రుడవుతాను. నేను నిత్యం పంచరంగుల చిలకనవుతాను. నేను నిత్యం చిగురు పచ్చని చిగురునవుతాను. నేను నిత్యం కవన గీతికలకు రాజునవుతాను. నేను నిత్యం ప్రజ్వలిస్తూ ఒక ప్రమిదనవుతాను. నేను నిత్యం ప్రపంచానికి సమిధనవుతాను. నేను నిత్యం పోరి సలిపే శ్రమజీవినవుతాను. నేను నిత్యం నిజాయితీ గల పౌరుడవుతాను. నేను నిత్యం ప్రతి ఇంట వెలిసే తులసినవుతాను. నేను నిత్యం పవిత్రతకు ఒక జాడనవుతాను. నేను నిత్యం ఈ జన్మభూమికి భక్తుడవుతాను. నేను నిత్యం తెలుగు భాషకు ఒక గొంతునవుతాను. ఇది నా కవిత. ఇలా ఉండాలి, ప్రతి ఒక్క పౌరుడు ఈ రకంగా ఆలోచించాలనే ఉద్దేశంతో రాశాను. ఓకే. మీరు ఏ కవి సార్? అంటే బహుముఖ ప్రజ్ఞశాలి అని అన్నారు. ఓకే. ప్రజాకవి ఇట్లాంటి రకరకాల కవులు ఉండగా విశ్వకవి బిరుదం. ఇదంటే నేను ప్రజాకవి, ప్రజా శ్రేయస్సు కోసం రాస్తున్నాను కాబట్టి నేను ప్రజాకవి అని విప్లవ కవులను పోల్చారు అంతకుముందు. కానీ ప్రజల శ్రేయస్సును గురించి రాసేవాడు కూడా ప్రజాకవి. సో నేను మీరేమైనా చెప్పాలనుకుంటారా సార్? Just now you asked me about the study. So study is not criteria for knowledge. Knowledge is different and study is different. Knowledge comes by birth. Wisdom comes by birth. Knowledge comes through books. So wisdom is more better than knowledge. So now I observed so many persons, so many
persons, they are claiming that I got PhD, so and so, so and so. So the knowledge doesn't lie in the some that certificates. Knowledge is in our minds. Knowledge should be in our mind. Certificate without knowledge, degree certificate. Why? What is the use of the degree certificate without having knowledge equivalent to that certificate? It is a waste paper. In my view, it is a waste paper. So, uh, knowledge should come through our mind. A drop of ink can tilt lakhs of people, lakhs of minds. So, how we are tilting the minds? With our knowledge, through with a drop of ink. So that comes by birth. Knowledge comes by so wisdom comes by birth. That's called uh, Knowledge comes through books. So my point of view that reading studying master degrees, PhDs is not it's not a criteria of measuring the knowledge with a person to person. See, recently Andesri got a doctorate. What his language? See how wonder he speaks Telugu. He has illiterate, purely illiterate. See, the greatness lies in his wisdom person. By birth, it has come by birth. So that's why I don't like these degree certificates, PhD is all. Um, Only knowledge is knowledge. Yeah, okay. Good message, sir. Thinking power. Yes, thinking power. రియలీ గుడ్ మెసేజ్. యా సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఈ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతా, ఫైనల్ వన్. ఇంకా ఎందుకంటే మనకి సమయం అనేది లేదు, ఆల్మోస్ట్ 30 minutes ఏబో అయిపోయింది. యా, ఓకే, ఏబో 30 minutes అయిపోయింది. ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు? ఇలానే చెప్పండి. ఇంకా నేను చెప్పేది ఒకటి, ఒక మన కవులు అనేటువంటి, కవులు అంటే కళాత్మకమైనటువంటి హృదయం కలవాళ్ళు, సహృదయం కలవాళ్ళు, సద్భావం కలవాళ్ళు. సో వాళ్లకు ఈర్షాద్వేషాలు, రాగభేదాలు ఇవన్నీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు ఆలోచించుకొని, తనకు తాను పరిశీలించుకొని తనకు తానుగా ఆలోచించుకొని నేను చేస్తున్నది కరెక్టేనా, వాళ్ళ రచనల్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే ప్యూర్ మైండ్, ప్యూర్ హార్ట్ ఉంటుందో వాళ్ళ హృదయం నుంచి పవిత్రమైన కవితలు, పవిత్రమైన పదజాలం ఆటోమేటిక్గా ఊరుతూ ఉంటాయి. ఊరి వాళ్ళ కవిత్వాలలో అలాంటి ప్రభావం చూపెడతాయి. అది వాళ్ళకు చాలామందికి తెలియని విషయం. ఇది వాస్తవంగా నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయం. ఏ కవైనా కానీ మీకు పర్ఫెక్ట్గా మీకు హృదయాలకు తాకాలే కవిత్వం అంటే మీ హృదయం ఫస్ట్ నిశ్చలంగా, నిర్మలంగా, హాయిగా ఉండాలనేటువంటి భావన. ఇంకొకటి, అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్ళే. కవి సమాజాన్ని కలపటానికే కదా. మన పక్క వాళ్ళని ద్వేషిస్తే మన సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాం? సో అందరినీ ఒక సోదర భావంతో, ఒక కుటుంబంలాగా ఆలోచించుకుంటూ కలిసి ఈ వరంగల్కు పేరు తేవాలనేటువంటి నా కోరిక. అందరూ ఒక సోదరులాగా కలిసి పనిచేయాలనేటువంటి నా ఆలోచన. మీరు ఒక సినిమాలో పాట కూడా పాడారంట. యాక్చువల్లీ దాని గురించి పాట పాడలేదు, నన్ను పాట అడిగారు. ఇప్పుడు అది సేనాపతి అని చెప్పేసి ఫిలిం డైరెక్టరు దొడ్డి కొమరయ్య అని నిర్మిస్తున్నారు. అది కూడా విప్లవాత్మకమైనటువంటి ప్లాన్తో చేస్తున్నారు. 1000 మంది ప్రొడ్యూసర్లను పెట్టుకొని 1000 మెంబర్స్ అందరూ బీసీ వాళ్ళను వెనకబడిన అందరినీ చేస్తున్నారు. వాళ్ళతో కూడుకొని, బీసీని కూడుకొని ప్రతి ఒక్కరిని 1000 మెంబర్స్తో కలెక్ట్ చేసి ఆ ఫిలింను నిర్మించి, దొడ్డి కొమరయ్య అనే ఫిలింను చరిత్రాత్మకంగా నిర్మించి ప్రూవ్ చేసుకోవాలని ఆ కుర్రోడు మంచి ఎంగేజ్లో ఉన్నాడు. చాలా తెలివి ఉంది, అది ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని దయ వల్ల అది సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోవాలనుకునే వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యంగా చేసుకోవచ్చు. అది ఏదైనా లాభాలు ఉన్నా కూడా ఏదైనా అది షేరింగ్ ద్వారా అందరికీ చేరుకుంటాయి. మున్ముందు ఇలాగే ముందుకు కొనసాగాలి, ఒక ప్లాట్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయి సదుపాయం చేస్తున్నాడు. సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్, సొసైటీ ఆర్ గవర్నమెంట్కి మీరు చేసే విన్నపం, వాట్ ఎవర్ ఫైనల్. గవర్నమెంట్కు
పోయెట్‌గా నేను చెప్పే విన్నపం ఏంటంటే, ఈ యొక్క కవులు అనేవాళ్ళు చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అవును. ధనికంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ కష్ట నష్టాల నుంచి వాళ్ళు ఎదిగి వాళ్ళు ఒక కవులుగా వచ్చి సమాజాన్ని ఉద్ధరించాలనే భావంతో ఉన్నటువంటి కవులు, సంఘాలు, సమూహాలుగా ఏర్పడ్డాయి. నేనిప్పుడు చూస్తున్నాను కళాకారుల సేవా ట్రస్ట్, సీనియర్ కళాకారు సేవా ట్రస్ట్ అని మేము పెట్టాము. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదల కళాకారులకు మేము సేవ చేయాలనే భావంతో ఉంది. అందులో నేను సెక్రటరీగా చేస్తున్నాను. సీనియర్ సిటిజన్ ఫోరంలో కూడా మమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అందులో కూడా నేను సెక్రటరీగా ఉన్నాను. ఓకే. ఓకే. ఆ, సీనియర్ సిటిజన్ ఫోరంలో ఉన్నారా? సీనియర్ సిటిజన్ ఓకే. ఫోరంలో నేను సెక్రటరీగా, ఆవిడ ఓకే. లక్ష్మీనారాయణ గారు పబ్లిక్ రిలేషన్ సెక్రటరీగా వారున్నారు. మేము ఒక 5, 6 సంస్థల్లో ఇలానే ఉన్నాం. తెలుగు పోయెట్స్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఇప్పుడు సిరాజుద్దీన్ గారు స్థాపించారు. దాంట్లో వారు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. ఈ రకంగా ఈ రకంగా ఇప్పుడు కేఎంసీ అని కొన్ని సంస్థలున్నాయి. అందులో సెక్రటరీ. ఒక 5, 6 సంస్థలలో నేను సెక్రటరీగా ఉన్నాను. యాహ్! మా ఉద్దేశ్యం ఒకటే. అందరూ పబ్లిక్‌లోకి మనం వెళ్ళాలి. అందరూ వాళ్ళమవ్వాలి. అందరిని కలపాలి. ఈ వరంగల్, హన్మకొండ అంతా ఒకటవ్వాలి. మన తెలుగు వాళ్ళంతా ఒకటవ్వాలి. అందరి హృదయాలు ఒకటవ్వాలి. ఒక బలమైనటువంటి శక్తి తయారై ఒక ఉత్సవంలాగా జరగాలి యాహ్! ఈ యాహ్! కవి సమ్మేళనం అనే ఆలోచన. అది చివరగా నేను చెప్పేది ప్రభుత్వానికి ఏందంటే, ఇలాంటి సద్భావంతో కదులుతున్న ఈ కవులకు చేయూతగా నిలబడి, వాళ్ళ అనారోగ్యమైన ఏదైనా వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ రూపంలో వాళ్ళని ఆదుకొని, వృద్ధులైతే వాళ్ళకి పింఛన్ల ద్వారా వాళ్ళకు సహకారాన్ని అందించాలనే యాహ్! దృక్పథంతో అది నేను కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఓకే. సార్ ఫైనల్లీ మీరేమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక. ఏం చెప్పినా ఇలానే. in so to lead to live peaceful and harmony life in society, everybody should possess some good virtues. If some what are the virtues means harmlessness, truthfulness, non stealing, continence, non accumulation of things, purity, contentment, austerity, scriptural study, devotion to God, spiritual wisdom, dispassion, and control of the senses, and last all the above, tranquility. Tranquility means patience and composedness. So that must have everybody. Then only everybody lives in a peaceful manner. Otherwise, it will be violent. Though what is the use of violence? Everybody should try to possess these good virtues and lead their life in a peaceful manner. Yes, that's why. That's all. ఇంకేమైనా ఉందా సార్? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. యాహ్! సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.